పాప మాతో మాట్లాడలేదు, ఫోన్ పోవట్లేదని చెప్పి వచ్చి సుబేదార్ పిఎస్లో మళ్ళీ కంప్లీట్ ఇస్తే అప్పుడు నా సుబేదార్ సిఏ గారు ఏం చేసింటే చంద్రబాబు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది, ఈ అమ్మాయి మాది ఇంతకుముందు మా రివోక్ కేసు అయింది, మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ లేదట, మీ లిమిట్సే కదా చూసుకోమంటే మా ఎస్ఐ గారు అప్పుడు ఆ నెంబర్ వెరిఫై చేసుకొని, అంటే వాళ్ళ అబ్బాయి తరపు బంధువులందరూ చెక్ చేసుకొని లాస్ట్ నెంబర్ వెరిఫై చేసి కొత్త నెంబర్ తీసుకొని అబ్బాయిని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అంటే ఎందుకు మాట్లాడలేదంటే లేదు మేము మాట్లాడతామని చెప్పి మళ్ళీ వాళ్ళు అమ్మాయి మాట్లాడతామని వచ్చేసి అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ ఇస్తే మళ్ళీ మదర్ ఏం చేసి కౌన్సిలింగ్ అయిపోతే లేదు నేను అబ్బాయితో వెళ్ళిపోతాను చెప్పి కూడా అమ్మాయి సెకండ్ టైం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయే ప్రాసెస్లో వాళ్ళ మదర్ కూడా నేను కూడా మా పాపతోనే పోతా 2 రోజులు ఉండొస్తా అని చెప్పి పోయి చూసి పోయి అక్కడ 2 డేస్ ఉంటే ఆమె వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లున్నారు అనేది ఆమె అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ దీపి వాళ్ళ మదర్, ఇందులో వన్ ఆఫ్ ది డిసీజ్ లేడీ, ఆమె అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బంది ఉందని చెప్పి నువ్వు కూడా మన ఇంటికాడ పండగ ఉంది 4 రోజులు రా అని చెప్పి పాపని తీసుకొని వచ్చింది. తీసుకున్న తర్వాత వాళ్ళకి అన్ని వివరించిన తర్వాత ఆ అమ్మాయి అర్థం చేసుకొని పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడ్డది. ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. ఇక అబ్బాయి ఫోన్ చేస్తే వీళ్ళు లేకపోవడం జరిగింది. అతను వచ్చి కూడా మన చంద్రబాబు పిఎస్ఎంస్లో కంప్లైంట్ ఇచ్చాడు, మా వైఫ్ని పంపించలేదని చెప్తే అప్పుడు ఎస్ఐ గారు కూడా వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అమ్మాయిని ఫోన్ అని చెప్పింది. ఫోన్ అంటే చాలాసేపు కూడా కౌన్సిలింగ్ జరిగింది. ఆ రోజు దాన్ని కూడా నేను వెళ్ళను, నేను మా ఇంట్లో ఉండిపోతా అని చెప్పి అమ్మాయి గట్టిని నేను తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము అప్పుడున్న యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్ ప్రకారం మా ఎస్ఐ గారు, అంటే అది రిజిస్టర్ మ్యారేజ్ కాదు కాబట్టి మామూలుగా వాళ్ళు పెళ్లి చేసుకున్నది కాబట్టి అది మాకున్న ప్రొసీజర్ ప్రకారం మనము యాక్ట్ చేసి వాళ్ళను అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. తర్వాత ఈ అబ్బాయి చాలా కాంటాక్ట్ చేసిన ప్రయత్నం చేసి కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ రాలే. అబ్బాయి కూడా సైలెంట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీసుని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ గారు అబ్బాయిని పిలిపించి ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండదని చెప్పి మనము ఇచ్చిన తర్వాత అబ్బాయి కట్ అయిపోయింది. కొంతకాలం కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఈ వాళ్ళ మామ అంటే వాళ్ళ తాత ఇంట్లో, వాళ్ళ మదర్ తరపు ఇంట్లో గుండెంగం గ్రామము గూడూరు మండలం సంబంధించి అక్కడ ఉండి ఆట నడుపుతూ, అంటే ఈ తండకు దగ్గర, అది తండ నుంచి దగ్గర ఉంటుంది, అది అక్కడ ఉండి ఆట నడుపుతూ లైవ్ అతని లైవ్లో నడుస్తున్నది. అయితే ఈ అమ్మాయిని అతను 2-3 సార్లు కలవడానికి కూడా ప్రయత్నం చేసిన అమ్మాయి పారిపోవడం జరిగింది. ఇక వదులుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ దాదాపు 6 months గ్యాప్ ఉంది. అతను పని చేసుకుంటున్నాడు. వాళ్ళు కూడా ఎలాంటి లేదు, అంటే వదిలిపెట్టే కాన్సెప్ట్తో మా పాప వేరే సంబంధం చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వేరే సంబంధం చూసిన సమాచారము ఇతనికి తెలిసింది. అంటే ఇతనికి అందరూ అనుకుంటారా మ్యాచ్ అంటే ఇతను కూడా ఒకరు తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా చెప్పలే, కానీ ఇతను ఫోర్స్ఫుల్ అడిగినప్పుడు అయింది కావచ్చు అనే ఒక సూచనప్రాయంగా వాళ్ళు చెప్పారు. ఇతను కన్ఫర్మ్ చేసుకొని రైట్ నన్ను వదిలిపెట్టిపోతుంది, వీళ్ళంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని నాకు దక్కకుండా కూర్చున్నారనే ఒక గిల్టీ అనేది లోపల డెవలప్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక 1 month బ్యాక్ అనే ఒక కత్తి నెక్కొండ ఏరియాలో చేసే సానబట్టే కత్తి దగ్గర ఒక కత్తి కొడలి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంకో కత్తి కూడా అతను అమెజాన్లో ఒక ఆర్డర్ చేసి ఒక చిన్న కత్తి కూడా అతను కొనుక్కోవడం జరిగింది.